హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి మళ్ళీ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు వీరికి మాత్రమే ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు. వీరికి మాత్రమే ఏంటంటే బ్యాంకుల్లో వేస్తారు. అయినప్పటికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకందరికీ బ్యాంకుల్లో అయితే వేస్తారండి. అయితే బ్యాంక్ అకౌంట్లు ఉండి కూడా వీరికి ఇళ్ళ దగ్గర పంపిణీ అయితే చేస్తాము అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే రేపు మాత్రం పెన్షన్ల పంపిణీ అనేది టోటల్గా బ్రేక్ కాబోతుంది. సో ఎందుకు బ్రేక్ కాబోతుంది ఏంటి, అలాగే మళ్ళీ మనకు పెన్షన్ల పంపిణీ ఏ తేదీ నుండి ప్రారంభిస్తారు, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే వీరికి 2 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి వీరికి పంపిణీ చేస్తున్నారు. సో ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఇతర పథకాలకు సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా, సో ఏ పొజిషన్లో ఉంది ఏంటనేది మీరు చెక్ చేసుకోవాలంటే సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చండి క్లారిటీగా. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు 3,000 రూపాయలు ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్ల చేత 50 ఇళ్లకు సంబంధించి, అంటే ఒక క్లస్టర్లో 50 ఇళ్ళు ఉంటాయి కాబట్టి సో 50 ఇళ్లకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి వారి ఇళ్లకే వెళ్ళి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. అయితే మనకు ఏపీ ఎన్నికలు రావడంతో సో మనకు ఎన్నికల కోడ్ అనేది విధించారండి. ఈ ఎన్నికల కోడ్ కారణంగా మనకి ఏంటంటే వీరందరికీ అందేటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఒక కొత్త రూల్స్ అనేవి మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది కొందరికి ఇళ్లకు పంపిణీ చేశారు, మరికొందరికి సచివాలయాల్లో పంపిణీ చేశారు. ఎవరైతే రోగులు, వికలాంగులు, వృద్ధులు, ముసలివారు, వీల్ చైర్లకు పరిమితమైన వాళ్ళు, మంచాలకు పరిమితమైన వాళ్ళు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనకు కిడ్నీ బాధితులు, అలాగే నెక్స్ట్ తలసీమ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరే మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టారండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం డైరెక్ట్గా వారికి బ్యాంక్ సచివాలయాల్లో అయితే పంపిణీ అయితే చేశారు. సరేలే అని అనుకున్న టైంలో మనకేంటంటే మే 1వ తేదీన మరొక కొత్త రూల్ అయితే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టారు. సో కొందరికి ఇళ్లకు ఇప్పుడు ఏదైతే నేను వృద్ధులు అదే వికలాంగులు అన్నారు కదా వారందరికీ ఇళ్ళ దగ్గర పంపిణీ చేశారు. మిగిలిన వాళ్ళకి ఏంటంటే డీబీటీ రూపంలో వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ 3,000 రూపాయలు వేశారండి. అయితే దీని ద్వారా ఏంటంటే కొంతమందికి అమౌంట్ అనేది అందింది, మరి కొంతమందికి అమౌంట్ అనేది కొన్ని కారణాల చేత వారి యొక్క బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్లో ఉండడము, వారి యొక్క బ్యాంక్ అకౌంట్ మైనస్ బ్యాలెన్స్ కంటిన్యూస్లో ఉండడము, వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే డెడ్ అయి ఉండడము. సో దీని కారణంగా వారికి అందేటటువంటి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో 3,000 రూపాయలు బ్యాంకు వారు తీసుకున్నారు. సో వెళ్ళి అడిగితే ఏంటంటే మీ యొక్క అకౌంట్ డీయాక్టివేట్లో ఉంది, సో బ్యాంక్ మైనస్ బ్యాలెన్స్లో ఉంది, సో దాని ద్వారా బ్యాంక్ అనేది కట్ చేసుకుంది. సో అని చెప్పేసి పలు రకాల కారణాలు రావడంతో పెన్షన్దారులు వారి యొక్క డబ్బులు అనేది అందలేదు. సో దీని ద్వారా ఏంటంటే వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి. సరే అని మనకు జూన్లో మనకి ఏమైనా రూల్ చేంజ్ చేస్తారేమో, ఎందుకంటే మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు కోడ్ అయితే పెట్టారు. ఈ కోడ్ కారణంగా ఏపీ ఎన్నికల కమిషన్ ఏదైతే రూల్ పెట్టారో అదైతే మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మనకు అమలు పరచాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు ఎన్నికలు అయిపోయాయో మనకు మేబీ ప్రభుత్వం ఏదో ఒక కొత్త రూల్ పెడతారు, మనకు ఇళ్ళ దగ్గరే పెన్షన్ల పంపిణీ అనేది చేయబడతారని చెప్పేసి చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ బట్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చేంజెస్ చేయలేదండి. మే 1వ తేదీన ఏదైతే పెన్షన్లు పంపిణీ చేశారో ఆ పెన్షన్లనే మనకు ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతినే మనకు జూన్ 1వ తేదీన కొనసాగించారండి. అయితే మనకు కొందరికి ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు. ఎవరికి పంపిణీ చేస్తారంటే వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళు, అలాగే మంచానికి పరిమితమైన వాళ్ళు, ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కిడ్నీ బాధితులు, ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళు, అలాగే నెక్స్ట్ వచ్చేసి తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరే మీ యొక్క పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారు. ఇళ్ళ దగ్గర వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో అదైతే మీరు చూపిస్తే మీకు పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మిగిలిన వాళ్ళకి ఎలా పరిస్థితి అంటే
మనకు మిగిలిన వాళ్ళకి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేస్తారండి. డీబీటీ రూపంలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ పద్ధతి ద్వారా మీ యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో, అంటే మే నెలలో మీరు ఒకవేళ పెన్షన్ పొంది ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్లో 3,000 రూపాయలు ప్రభుత్వం అయితే మీ యొక్క ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందండి. జమ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు ఏదంటే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీసుకోవాలంటే ఆ బ్యాంకుల్లో రష్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టమే. సో ఏం చేద్దాం, మనకు డబ్బులు కావాలంటే వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ వీరికి మాత్రం డైరెక్ట్గా ఏంటంటే ఇళ్ళ దగ్గరే పంపిణీ చేస్తున్నారండి. సో ఎవరికంటే మనకు బ్యాంక్ అకౌంట్లో వేసినప్పటికీ కొన్ని రీజన్స్ ఉన్న వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అమౌంట్ అనేది రిజెక్ట్ కావడం ద్వారా రిజెక్ట్ అయింటుందో అలాంటి వాళ్లకు డైరెక్ట్గా మీ ఇళ్ళ దగ్గరికే పెన్షన్కి సంబంధించినటువంటి 3,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేవి మీకు డైరెక్ట్గా అధికారులు, సచివాలయ అధికారులు ఎవరైనా ఉన్నారో వారు వచ్చి మీ ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు. వారు వచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఏదైతే ఉందో అది చూపిస్తే కనుక వాళ్ళు వేలిముద్ర అనేది తీసుకొని పంపిణీ చేస్తారు. లేదంటే కనుక ఒక ఫేస్ క్యాప్చర్, అంటే ఒకవేళ మీకు వేలిముద్ర సమస్య ఉంటే కనుక డైరెక్ట్గా ఫేస్ అనేది క్యాప్చర్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అలాగే వీరికి మాత్రం 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్స్ అనేది ప్రభుత్వం అయితే ఇచ్చేస్తున్నారండి. సో ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీన పెన్షన్లు అనేవి మనకు డీబీటీ రూపంలో వేశారు. డీబీటీ అంటే మనకు ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో వాళ్ళలో డబ్బు అనేది 3,000 రూపాయలు అయితే వేశారు. కొంతమందికి ఈ విధంగా వారికి బ్యాంక్ అకౌంట్ లేక వారు ఒక ప్లేస్లో ఉండి వేరొక ప్లేస్కి వెళ్ళడము, సో మనకు పని రీత్యా వేరే రాష్ట్రాల్లో ఉండడము, వేరే ప్రాంతాల్లో ఉండడము, వారు వచ్చి పెన్షన్ తీసుకోకపోవడము, సో ఇలాంటివి అయితే జరిగాయి. కాబట్టి సో దీని కారణంగా మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే 3,000 రూపాయలు తీసుకోవడం మిస్ అయి ఉంటే మే నెలలో, అలాంటి వాళ్లకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏవైతే 3,000 రూపాయలు ఉన్నాయో ఆ 3,000 రూపాయలతో పాటుగా మనకు జూన్ నెలలో ఏవైతే పెన్షన్ల పంపిణీ అయితే చేపడతారో 3,000 రూపాయలు, ఆ 3,000 ఈ 3,000 టోటల్గా మనకు 6,000 రూపాయల వరకు పెన్షన్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే వారికైతే ఒకవేళ ట్రాన్సాక్షన్స్ అనేది ఫెయిల్ అయి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇళ్ళ దగ్గరే వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పేసి చెబుతున్నారండి. అలాగే ఒకవేళ మీకు బ్యాంకులో పడి ఉంటే మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటారు. సో ఎవరికైతే బ్యాంకుల్లో పడకుండా మిస్ అయి ఉంటారో తీసుకొని అలాంటి వాళ్ళకు మాత్రమే ఇదైతే అందిస్తున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు జూన్ 1వ తేదీ నుండి జూన్ 5, 6వ తేదీ వరకు అయితే మనకి పెన్షన్ పంపిణీ డబ్బులు అనేవి జరుగుతారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైనా ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో మీరు నివసిస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పెన్షన్ వచ్చి తీసుకుంటూ ఉంటే కనుక వెంటనే మీరు వచ్చి పెన్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కౌంటింగ్ సమయం కాబట్టి మళ్ళీ మీకు పెన్షన్ అనేది ఇస్తారు లేదా అని కూడా మనకు అవకాశం అయితే లేదు. అలాగే మనకి ఏంటంటే రేపు మాత్రం మనకు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి పంపిణీ చేయరండి. ఎందుకంటే మనకు టోటల్గా పెన్షన్ డబ్బులు అనేవి పూర్తిగా మనకు బంద్ అవుతాయి. ఎందుకంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా పెన్షన్ డబ్బులు అయితే పడవు. అలాగే మనకు ఇళ్ళకు కూడా అధికారులు అయితే వచ్చి ఇవ్వరండి. ఎందుకంటే మనకు రేపు సండే కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి రావండి. తప్పనిసరిగా మనకు బుధవారం నుండి మళ్ళీ మనకు పెన్షన్ పంపిణీ అనేది యథావిధిగా కొనసాగుతుంది. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.